భారతదేశాన్ని పరిపాలించిన ఉత్తమ పాలకుల్లో రాణి అహల్యాబాయి ఒకరు. అహల్యాబాయి హోల్కర్ 1725వ సంవత్సరం మే 31న మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని చౌండీ గ్రామంలో జన్మించారు. తండ్రి మంకోజీ షిండే ఆ గ్రామానికి పటేల్. అహల్యాబాయికి 1735వ సంవత్సరంలో తన 10వ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండేరావ్ హోల్కర్తో వివాహం జరిగింది. ఖండేరావ్ దురదృష్టవశాత్తు 1754వ సంవత్సరం కుంభేరుకోట ముట్టడి సమయంలో మృతి చెందారు. అప్పటికి ఆమెకు నిండా 20 ఏళ్లు కూడా లేవు. నాటి పద్ధతి ప్రకారం సతీ సహగమనానికి పాల్పడబోయిన అహల్యాబాయిని మామ మల్హర్ రావ్ నిలువరించి ఆమెకు యుద్ధ విద్యల్లో మరియు రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చారు. 1766వ సంవత్సరంలో మల్హర్ రావ్ మరియు 1767వ సంవత్సరంలో అహల్యాబాయి ఏకైక కుమారుడు మాళోజీరావు మృతి చెందడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యాబాయి చేపట్టారు. అప్పట్నుంచి సుమారు 3 దశాబ్దాల పాటు పరిపాలించి ఇండోర్ను ఒక పెద్ద పట్టణంగా, వ్యాపార కేంద్రంగా మార్చింది. ఆమె రాజ్యాన్ని ధగ్గులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేసింది. పలు యుద్ధాల్లోకి వ్యక్తిగతంగా సైన్యానికి నాయకత్వం వహించి ముందుకు నడిపారు. అహల్యాబాయి గొప్ప దైవభక్తురాలు, ధార్మికురాలు. ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ ఆలయాలను నిర్మింపచేశారు. ఆమె తన రాజ్యాలకు ఆవల ఉన్న అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారు. వాటిలో తూర్పున ద్వారక నుంచి మొదలుకుని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ్ ఆలయం వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేయించారు. సోమనాథులో పాడుబడి అపవిత్రమై ఉన్న ప్రఖ్యాత సోమనాథేశ్వరాలయాన్ని ఆమె పునర్నిర్మించారు. ఒక స్త్రీ పాలనా బాధ్యతలు చేపట్టడం పట్ల రఘేబా వంటి మరాఠా సర్దార్లు అభ్యంతరం చెప్పినప్పటికీ నాటి పేష్వా మాధవరావు అండతో ఆమె ఇండోర్ పాలనా బాధ్యతలు చేపట్టారు. 1767వ సంవత్సరం నుంచి 1795వ సంవత్సరం వరకు ఆమె ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించారు. ఆమె పర్దా పద్ధతిని పాటించలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. మధ్య భారత మాల్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతో పరిపాలించారు. యుద్ధ విద్యల్లో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు. వితంతువులకు భర్త ఆస్తిలో భాగం కల్పించారు. కాలువలు, చెరువులు త్రవ్వించి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడ్డారు. పరిపాలనా సమయంలో అహల్యాబాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. అహల్యాబాయి శివుని భక్తురాలు. మధ్య భారత మాల్వా ప్రాంతంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడుల్లో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిర్మించారు. కాశీ, ద్వారకా, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ ఇలా అనేక పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలను పునరుద్ధరించారు. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేశారు. మహేశ్వరం నేత కార్మికులను ప్రోత్సహించి మహేశ్వరం అను కొత్త నేత చీరలను అందుబాటులోకి తెచ్చారు. అవి నేడు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. అహల్యాబాయి భగవంతుని నామస్మరణ చేస్తూ 1795 ఆగస్టు 13వ తేదీన కన్నుమూశారు. మంచి పరిపాలనాధ్యక్షురాలిగా, సామ్రాజ్య నిర్మాతగా, ఆలయ నిర్మాతగా, పరమభక్తురాలిగా స్త్రీశక్తిని దేశ నలుమూలలా చాటిన అహల్యాబాయి నేటి తరానికి ఎంతో ఆదర్శం. మన దేశ చరిత్రలో దేవి అహల్యాబాయి హోల్కర్కు ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.